తెలియదు కానీ దేవుని పిలుపు వచ్చే సమయానికి మనందరూ కూడా సిద్ధపడి ఉండాలి. దేనికి స్తోత్రం. జ్ఞానాన్ని బట్టి నువ్వు వర్క్ చేస్తున్నావా? జాగ్రత్త. నీకు నువ్వు ఉద్యోగాన్ని బట్టి కానీ అధికారాన్ని బట్టి కలిగి ఉన్న దాన్ని బట్టి ఆస్తులను బట్టి మనము ప్రియులను నువ్వు అతిశయించావా? దేవునికి దూరం అయిపోతావు. మన జ్ఞానము మనం రక్షించలేదు. మన ప్రియులను మనం కలిగి ఉన్న ధనధాన్యాలు మనం రక్షించలేవు. మనకున్న ప్రియులను ఎటువంటి యోగ్యతను బట్టి మనము రక్షణ పొందుకోలేము. దేవునికి మహిమకరంగా నమ్మకంగా జీవించగలిగితేనే ప్రియులరా దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. ఒక మంచి సాక్ష్యాన్ని మనకి కలిగి ఉండాలండి. సాక్ష్యాన్ని కలిగి ఉంటేనే దేవుని బిడ్డలుగా మనం పరిగణింపబడగలం. మరి మాయ గారి గురించి మంచి సాక్ష్యాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటేనే ఆ సాక్ష్యం ద్వారా ప్రియుల ప్రభుకి మహిమ కన్నా కానీ మరి ఏమాత్రము సాక్షి లేకుండా దేవుని బిడ్డగా మనము పరిగణింపబడలేము. ఒక మంచి మరి పాట కూడా ఉందండి. ఈ సమయంలో పాట పల్లవి పాడుతుంది. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరలం కలమలనిరా తీసుకొని పోలేడు పూజక పుల్లైన ఇలా సంపాదన వదలవలనురా. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే నీవు ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దేనికి స్తోత్రం. దీపం ఉండగానే ఇల్లు చక్కపరుచుకోవాలి. ఒక భక్తుడు కూడా ఇంకొక పాట రాశాడు. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని. బలమంతా పోయాక బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసుని, నమ్మాలని ఉంది నా యేసుని. ఈ దినాన్ని నీ వ్యస్థితిని కలిగి ఉన్నాము. నీ ఫలాన్ని నీకున్న సమస్యను కూడా లోకానికి వెచ్చించి ఆశగానికి జీవిస్తున్నామేమో. జాగ్రత్త. బలం ఉన్నటప్పుడే, జ్ఞానం ఉన్నటప్పుడే, అంత చందాలు ఉన్నటప్పుడే దానికి మహిమకరంగా జీవించాలి తప్ప దేవునికి ఆశకరంగా మన ఎట్టి పరిస్థితులు మనం జీవించకూడదు. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. దృష్టంతా పోయాక దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. ప్రేమేం బిడ్డ, ఈ రోజున దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. నీవు జీవిస్తున్న దినాలలో, ప్రస్తుత దినాలలో నీ యొక్క ఆలోచన, నీ యొక్క క్రియ, నీ యొక్క తలపు దేవునికి మహిమకరంగా నమ్మకంగా మనం జీవించగలుగుతున్నామా? ఎప్పుడు ఏ సమయంలో మరణము ప్రేరణ మనకు వచ్చినా కానీ ఆ మరణ సమయంలో ఖచ్చితంగా పరదేశులతో పరిశుద్ధులతో ఆనందించే భాగ్యాన్ని కలిగినని ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటేనే దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం.